జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎస్, నేనే కనిష్కని. నా జీవితాన్ని ఆర్పేసి ఇక్కడ తులసి కోటలో దీపం వెలిగిస్తున్నావా? నా ఆశల్ని ఆవిరి చేసి నువ్విక్కడ ఆనందంగా ఉంటున్నావా? నేను కాపురం చేయాల్సిన ఇంట్లో నువ్వు కాలు పెట్టి సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? కానీ నేను అలా జరగనివ్వను, ఎప్పటికీ జరగనివ్వను. నువ్వు ఈ ఇంట్లోకైతే రాగలిగావు, కానీ ఈ ఇంట్లో ఉన్న మనుషుల జీవితాల్లోకి రాలేవు, రానివ్వను కూడా. ఎప్పటికీ ఈ ఇంట్లో కోడలి స్థానం నాది. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎన్ని దారుణాలైనా చేస్తాను. నేను కోరుకున్న జీవితాన్ని నేను పొందడం కోసం నన్ను నేను బాధ పెట్టుకోవడానికైనా వెనకాడను. ఏంటి, నమ్మడం లేదా? ఏం చేస్తున్నావు? అసలు ఏం చేస్తున్నావు? కనిష్క, ఏం చేస్తున్నావు అసలు నువ్వు? కుందన, అయ్యో వద్దు కుందన, ప్లీజ్ కుందన, నా మీద వెయ్యదు. ప్లీజ్ కుందన, వెయ్యకు. కనిష్క, ఏం చేస్తున్నావు? కుందన, ఎందుకు కుందన ఇలా చేస్తున్నావు? కుందన, అయ్యో అయ్యో అయ్యో, కొట్టొద్దు కుందన. అయ్యో, ఏంటిది? ప్లీజ్ కుందన, అయ్యో నన్నేం చేయొద్దు కుందన, ప్లీజ్ కుందన. అసలు నేను ఏమైనా చేసి కుందన, ఇది ఏమైంది? ఏమైంది కనిష్క? ఎందుకలా? ఫేస్ మీద కుంకుమేంటి? ఎందుకు అంతలా అరిచావు? చెప్పు. కనిష్క, ఏమైందో చెప్పు. ఫేస్ మీద కుంకుమేంటి? అయ్యో ఏం లేదులే అత్తయ్య. అది అనుకోకుండా పడిందిలే అత్తయ్య. ఇందులో కుందన తప్పసలు ఏమీ లేదు. అంటే కనిష్క మీద కుంకుమ పోసింది నువ్వేనా? అయ్యో అత్తయ్య, అది యాక్చువల్ గా తనే కావాలని కుంకుమ. వద్దులే కుందన, నువ్వు ఊరుకో. ఏదో తెలుసో తెలియకో నువ్వు కోపంలో చేసేసావు. ఇందులో నీ తప్పేం లేదు. ఎందుకిప్పుడు అనవసరంగా ఇదంతా అత్తయ్యకి చెప్పి అందరి మనసు నొప్పించడం? అత్తయ్య, నాకేం కాలేదు. ఇందులో కుందన తప్పేం లేదు. మనం ఇదంతా ఇక్కడితో వదిలేద్దాం. ఇది ఇక్కడితో వదిలేయండి. కనిష్క, అసలేం జరిగిందో చెప్పు, లేదంటే నా మీద ఒట్టే. అత్తయ్య, దయచేసి నా మాట వినండి. తనే ఈ కుంకుమ. నువ్వాగు. నేనడిగింది కనిష్కని.
నువ్వు చెప్పు కనిష్క. నేను ఎంతో ట్రై చేశాను కుందనా, కానీ నేను అత్తయ్య గారికి నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు నన్ను తప్పుగా అనుకోకు. ఎన్నో కలలు కని బావతో నేను జీవితాన్ని ఊహించుకున్నాను. కానీ బావతో జీవితం నిజంగానే నాకొక కలలా మిగిలిపోయింది. నాకు దక్కని బావ నీకు దక్కాడు. బావని జాగ్రత్తగా చూసుకోమని నేను కుందనికి చెప్పి నా ప్రేమని నేను ఇక్కడితో మర్చిపోయి నేను అమెరికా వెళ్ళిపోదామని ఇక్కడికి వచ్చాను. తనకి నా మాట నచ్చలేదు, లేక నేనే నచ్చలేదో తెలీదు. నన్ను చూడగానే చాలా కోపంతో ఇదిగో ఇలా నా మీద కుంకుమ పోసేసింది. అసలే బావ దక్కలేదని బాధలో ఉన్నాను. నన్ను ఇంకా అవమానించాలని అనుకుందో ఏమో అత్తయ్య. తన కోపం చల్లారక నన్ను కొట్టింది అత్తయ్య. అత్తయ్య నిజంగా లేదత్తయ్య, అసలు నేనేం చేయలేదు. నార్మల్. నా మేనకోడలు కనిష్కని నువ్వు కొడతావా? ఎంత ధైర్యం నీకు! ప్రేమించిన వాడు జీవితంలోకి వస్తాడు, పెళ్లి చేసుకొని ప్రేమగా చూసుకుంటాడు అనుకున్న నా కనిష్క ఆశలు కేవలం నీ వల్లే సమాధైపోయాయి. నువ్విప్పుడు బతకబోతున్న బతుకు, ఉంటున్న ఇల్లు అన్నీ తన భిక్ష. అలాంటి కనిష్క మీద చేయి చేసుకుంటావా? నిన్ను పెద్దమ్మా, కుందన ఎప్పుడూ తప్పు చేయదు. అవును పెద్దమ్మ, కుందనకి ఇతరులు తప్పు చేస్తే సరిదిద్దడమే కానీ తను ఎప్పటికీ తప్పు చేయదు. కౌస్తుభ్, నాకే తప్పప్పుల గురించి చెప్తున్నావా? లేదు పెద్దమ్మ, నేను నీ ఒళ్ళో పెరిగాను, నీ పెంపకంలో ఎదిగాను. నేను మంచి చెడులను అంచనా వేయడం నువ్వే నాకు నేర్పావు. ఒక వజ్రాన్ని చూసి దాని విలువ చెప్పగలను. అలాంటి వజ్రం పెద్దమ్మ కుందన. అందుకే కుందన తప్పు చేయదని చెప్పగలను. కనిష్క తప్పు తప్ప ఇంకేదీ చేయదని నేను చెప్పగలను. నమ్మకంతో వంచడం, అబద్ధాల్ని వాడుకోవడం కనిష్కకి బాగా అలవాటు, కుందనకు కాదు. చూడు కౌస్తుభ్, నీకు కుందన మీద నమ్మకం, మాకు కనిష్క మీద నమ్మకం. ఏది ఏమైనా కళ్ళ ముందు కనిపిస్తున్నదే నిజం.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.